రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం మళ్లీ కొనసాగుతోందని 175 స్థానాల్లో గెలుపు ఖాయమని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు అన్నారు. కడప నగరంలోని పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కడప అసెంబ్లీ అభ్యర్థిగా మళ్లీ తానే విజయం సాధిస్తానని అంజాద్ బాషా ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేశానన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధే మళ్లీ ఆయనను సీఎం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం. ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఇవాళ మేము ఓటు సంక్షేమానికి, అభివృద్ధికి. మరి ఈరోజు మనం ఓటు అడగడం జరుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మనందరి ప్రియతమ నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రతి పేదవాని తలుపు తట్టి మరి వాళ్ళ అర్హతను బట్టి మరి ఎక్కడ వివక్షకు తావు లేకుండా, ఎక్కడ లంచాలకు తావు లేకుండా, పార్టీలకు తావు లేకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ప్రతి సంక్షేమ పథకం ఈరోజు వాళ్ళ ముంగిటికి, వాళ్ళ డోర్ స్టెప్కి అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క జగనన్న ప్రభుత్వం మాత్రమే అని గర్వంగా చెప్పగలను. ఈరోజు 2,000 కోట్ల రూపాయల సంక్షేమం రూపంలో మీకు అందరికీ అందించడం జరిగింది. మరి కడప నగర అభివృద్ధి కోసం 2,400 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది.